తెలంగాణలో 35 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జంగా రాఘవరెడ్డి, నిర్మల జగ్గారెడ్డితో పాటు అనేక మంది కీలక నేతలకు పదవులు దక్కాయి. ఈ మేరకు ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. అయితే మార్చిలోనే ఈ జీవో సిద్ధం చేసిన కోడ్ కారణంగా ప్రభుత్వం విడుదల చేయలేదు. తాజాగా ఈ రోజు జీవోను విడుదల చేసింది ప్రభుత్వం. తెలంగాణలో 35 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జంగా రాఘవరెడ్డి, నిర్మల జగ్గారెడ్డితో పాటు అనేక మంది కీలక నేతలకు కూడా పదవులు దక్కాయి. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. గత కొంతకాలంగా అయితే ఎలక్షన్ కోడ్ ముందు ఏదైతే చైర్మన్ ప్రకటించినప్పటికీ జీవోలో మాత్రం జాప్యం జరిగిందని చెప్పొచ్చు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అసలు కార్పొరేషన్ చైర్మన్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ పార్టీగా వీళ్ళకి వస్తుందా రాదా అనేది సస్పెన్స్ ఉండదు. కానీ దానికి సంబంధించి తెరవేసి ఈరోజు వైఎస్ 75వ జయంతి పురస్కరించుకొని ఈరోజు వీరికి 35 మందికి కార్పొరేషన్ చైర్మన్ ఇస్తూ జీవో విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే చాలా మంది ఎవరైతే కాంగ్రెస్ లో గతంలో కొంతకాలం కొనసాగుతూ వస్తున్నారు, యూత్ వింగ్ ఎక్కువ కల్పించడం దాదాపు ఎన్ఎస్యుఐ యూత్ వింగ్ విభాగం నుంచి ఉన్న వరకే ఎక్కువ అవకాశాలు లభించాయి. ఎవరైతే పార్టీ అధికారంలోకి రావడానికి ఎక్కువ కృషి చేశారో యువకులకు ఎక్కువ ఇక్కడ పెద్దపీట వేశారని చెప్పవచ్చు. అలాగే మన 35 మంది కార్పొరేషన్ చైర్మన్ చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గా అన్వేష్ రెడ్డి నియమించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా కాసుల బాలరాజునే బాన్సువాడ కాన్స్టిట్యూన్సీ బాన్సువాడ క్యాండిడేట్ ఉండేది. అయితే ఆశావాహుల జాబితాలో ఉండేది. ప్లేస్ లో రవీంద్ర రెడ్డి పోటీ చేశారు. ఇప్పుడు బాన్సువాడ ఇన్ఛార్జ్ గా ఉండే మొన్నటి వరకు. అయితే పోచారం శ్రీనివాస్ రెడ్డి జాయిన్ అవడంతో కాసుల బాలరాజుకి కార్పొరేషన్ వరించిందని చెప్పొచ్చు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఆయిల్ సోర్స్ కార్పొరేషన్ చైర్మన్ గా జంగ రాఘవరెడ్డి కీలక నేత. తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ మానాల మోహన్ రెడ్డి, ఇది నిజామాబాద్ చెందినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, డిసిపి అధ్యక్షుడు కూడా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వీరావతి కార్పొరేషన్ చైర్మన్ గా రాయల నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గా జ్ఞానేశ్వర్ ముదిరాజ్, తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా సాయి కుమార్, రాష్ట్ర గంధారాయ పరిషత్ చైర్మన్ గా ఎండి రియాజ్, తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గా కోడం వీరయ్య, మాజీ ఎమ్మెల్యే కోడం వీరయ్య, తెలంగాణ రాష్ట్ర ఆర్యరాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారో కాల్వ సుజాత. వీరు అంటే ఎక్కువ యూత్ కు ఎక్కువగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. సీనియర్లకు కూడా అయితే ఎవరైతే టికెట్ హామీ ఇచ్చారో వారికి కూడా కొంతమందికి ఇందులో ఆశావాహులు ఉండని వారికి కూడా అవకాశం కల్పించారు. మొత్తానికి 35 కార్పొరేషన్లకు అయితే చైర్మన్ ప్రకటించారు. థ్యాంక్ యూ శ్రీకాంత్.